కర్కాటక రాశి. ఈ రాశి వారికి రోజు అనుకూలంగా చెప్పుకోవచ్చును. ప్రయత్నాలు ఫలిస్తాయి. దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం వైపు వెళ్తాయి. కోర్టుకు సంబంధించిన వ్యవహారాలు కొంత మీకు అనుకూలంగా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రయత్నాల లోపట మీరు విఫలం కావద్దు. శ్రద్ధతోని మీరు ప్రయత్నాన్ని కొనసాగించండి. వ్యాపార రంగంలో రాణిస్తారు. ఉద్యోగస్తులకు తోటివారి సహకారము ఉంటుంది. కర్కాటక రాశివారు ఈరోజు నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః నమ ప్రకృత్యై భద్రాయై నియతాం ప్రణతాం స్మతాం ఈ మంత్రం చదువుకోండి. లేదా మహాదేవ్యై నమః అని 11 సార్లు చదువుకొని మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. సింహరాశి. ఈ రాశి వారికి రోజు కొంత కలిసి వచ్చినట్టుగానే చెప్పుకోవచ్చును. సమస్యలు పరిష్కారం వైపు వెళ్తాయి. నూతన అవకాశాలు మీ ముందుకు వస్తాయి. వ్యాపార రంగంలో రాణిస్తారు. కుటుంబ సభ్యుల సహకారము సంపూర్ణంగా ఉంటుంది. నూతన పరిచయాల వలన కొత్త అవకాశాలు మీ ముందుకు వస్తాయి. నిరాశ పడకుండా ఉత్సాహంగా మీరు నిర్ణయాలు తీసుకోండి. దానివల్ల కొంత మీకు మేలు కలుగుతూ ఉంటుంది. ఈ రాశివారు ఈరోజు మహాదేవ్యై నమః అని చెప్పి అమ్మవారి యొక్క నామాన్ని 11 సార్లు స్మరిస్తూ నమస్కరించి మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. కన్యారాశి. ఈ రాశి వారికి రోజు కొంత కలిసి వస్తుంది. ప్రయత్నాలు ఫలిస్తాయి. సమయానికి మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంది. దూర ప్రయాణాలు కూడా కొనసాగే అవకాశాలు ఉన్నాయి. వ్యాపార రంగంలో కలిసి వస్తుంది. ఉద్యోగస్తులకు పై అధికారుల యొక్క ప్రోత్సాహము సంపూర్ణంగా ఉంటుంది. ఉద్యోగంలో రాణిస్తారు. కన్యారాశి వారు ఈరోజు మహాలక్ష్మీ నమః అని చెప్పి 9 సార్లు చదువుకొని మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది.